వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కాబోయే 119 బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 3570 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పింది. బీసీ సంక్షేమ శాఖలో కొత్తగా 65 పోస్టుల భర్తీకి కూడా జీవో జారీ చేసింది. కొత్త సంవత్సరంలో కొలువుల జాతర ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందులో సిబ్బంది నియామకాలకు కూడా ఓకే చెప్పింది. 119 బీసీ సంక్షేమ పాఠశాలల్లో కొత్తగా 3570 పోస్టులను మంజూరు చేస్తూ సర్కార్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలకు ఒకరు చొప్పున 119 ప్రిన్సిపల్ పోస్టులు, 833 జూనియర్ పోస్టులు, అలాగే 833 పీజీటీలు, 1071 టీజీటీలు, 119 ఫిజికల్ డైరెక్టర్లు, 119 పీఈటీలు, 119 లైబ్రేరియన్స్, 11 క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్స్, 119 స్టాఫ్ నర్సులు, 119 సీనియర్ అసిస్టెంట్ల పోస్టులను కేటాయించారు. అయితే ఈ పోస్టులన్నీ రాబోయే 3 ఏళ్లలో భర్తీ చేయాలని ప్రతిపాదించింది సర్కార్. వచ్చే ఏడాది 1785 పోస్టులు, 2018-19 సంవత్సరంలో 833 పోస్టులు, 2019-20 సంవత్సరంలో 119 పోస్టులను భర్తీ చేయాలని జీవోలో చెప్పింది. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 476 పోస్టులను కూడా మంజూరు చేస్తున్నట్టు జీవోలో పేర్కొంది ప్రభుత్వం. అయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే నియామకాలన్నీ తొలి ఏడాదిలోనే భర్తీ చేయనున్నారు. ఇక మిగిలిన రెగ్యులర్ నియామకాలన్నింటినీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు.